ఉంటుందిరా. మొన్న జరిగిన ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ప్రతి మాట నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం జరిగింది. మరి ఈరోజు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, మరి మన రాష్ట్రంలో జరిగిన స్కిల్ స్కామ్ గురించి సుమారుగా 360 కోట్ల రూపాయలతో మరి ఆ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే మరి అనేక దర్యాప్తులు చేసి మరి ఆ స్కామ్ జరిగిందని నిర్ధారణ చేసిన తర్వాతనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ స్కామే జరగలేదని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి ఈరోజు ఆ స్కిల్ స్కామ్నే పక్కన పెట్టిన పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. సర్వే రాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి మరి అదేవిధంగా మరి ఆ ఏదైతే భూ సర్వే ఏదైతే చేయడం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి మరి ఆనాడు ప్రజలకు భూతద్దంలో పెట్టి చూపించడం జరిగింది ఎన్నికల ముందు. మరి అదే రీసర్వే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు వీళ్ళు ఈ భూ సర్వే చేయడం లేదా? మరి ఈరోజు వాస్తవాలు చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని మాఫియాలే. ఈరోజు మద్యం మాఫియా చూసుకుంటే ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మన రాష్ట్రంలో నిజంగా మొన్ననే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగలు నిర్వహించుకోలేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఎవరు నిర్వహించుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం. కోడి పందాల రాయిళ్ళు, మద్యం మరియు బెల్ట్ షాపులు నిర్వర్తించే వాళ్ళు, మరి అదేవిధంగా టీడీపీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా ఈరోజు ఈ సంక్రాంతిని నిర్వహించుకోవడం జరిగింది. సమయం లేదు, సందర్భం లేదు. రాత్రి 12 గంటలు అనక రాత్రి 1 గంటకు కూడా ఈరోజు మద్యం దొరికే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి పూర్తిగా బెల్ట్ షాపులే కారణం. ఒకవైపు మద్యం షాపుల మాఫియా, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా యథేచ్ఛగా
మద్యం అమ్మే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా ఏ రకంగా మద్యం ఏరలై పారిందో ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. కోడి పందేల రూపంలో అయితేమి, మరి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఏ రకంగా ఈ మద్యాన్ని అమ్మారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఆయన తనయుడు లోకేష్ బాబు కనుసైగల్లోనే మరి ఈరోజు ఈ మద్యం మాఫియా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్పగలము. ఎప్పుడు ఎక్కడ అనుభవం లేని సంస్థలను తీసుకొచ్చి మరి ఈరోజు ప్రభుత్వ భూములను అప్పనంగా వాళ్ళకు అంటబెట్టే కార్యక్రమాన్ని యథేచ్ఛగా ఈ ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. లంచం, ఏ కంపెనీ లంచం ఇస్తుందో, కమిషన్లు ఇస్తుందో మరి ఆ కంపెనీకి భూములు ఇచ్చుకోవడమే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్కు 1200 ఎకరాలు దారదత్తం చేయడం జరిగింది. ఆయన ఎవరయ్యా అంటే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణంలో ఆయన పార్ట్నర్ అంట. ఆయన పేరు టీజీ విశ్వప్రసాద్. మరి ఆయన కంపెనీకి మన కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో ఈ మొబిలిటీ పార్క్ అభివృద్ధి పేరుతో 1200 ఎకరాలు, అక్కడ ఒక ఎకరము సుమారుగా ₹1 కోటి ధర పలుకుతుంది. అలాంటిది కేవలం 15 లక్షలకు 1200 ఎకరాలు మరి ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారి పార్ట్నర్ అయిన విశ్వప్రసాద్ గారి కంపెనీకి మరి ఇవ్వడం జరిగింది. నీ తాత సొమ్మ, నీ హెరిటేజ్ సొమ్మ, నీ అబ్బ సొమ్ము ఎక్కడైనా 1 ఎకరా 99 పైసలకి, నీ హెరిటేజ్ భూములు ఎక్కడైనా 99 పైసలకి. ఎవరు ఇచ్చారు నీకు అధికారం? ప్రభుత్వ ఆస్తులను కాపాడండి అని చెప్పి మీకు పట్టం కట్టడం జరిగింది. ప్రజల ఆస్తిని కాపాడండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టడం జరిగింది. అలాంటిది నా ఇష్టము, నేను ఎవరికైనా ఎంతకైనా ఇచ్చేసుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు దీని మూల్యం ఖచ్చితంగా భవిష్యత్తులో చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.